నమస్తే, వెల్కమ్ టు శ్రీపేవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష. ఆధునిక సాంకేతికత తగినట్లుగా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతి రాజధాని సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. భూ సమీకరణపై 2015లో జారీ చేసిన నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదం. యువతకు జాతీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్లు కల్పించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లుగా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలని ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన అజెండాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆధునిక సాంకేతికతకు తగ్గినట్లుగా కొత్త కోర్సులు అవసరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యువతను కూడా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేయించడం ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందేలాగా చూడాలని అన్నారు. యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా వారి యొక్క రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్ను డిజైన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని, వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. వీటికి అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఐటీ కోర్సులు చేస్తున్న విద్యార్థుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలని అన్నారు. తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరులను తక్షణమే అందజేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ గుర్తించి ముందుగానే వారిని సిద్ధం చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైన రూల్స్ తో ల్యాండ్ పుల్లింగ్ చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిబంధనలు సవరించామని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎన్టీటీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జల వనరులను రక్షిస్తామని అన్నారు. అసైన్ దేవాదాయ లంక భూములపై జెస్సీతో దర్యాప్తు చేయిస్తాం. సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తాం. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య చికిత్సను అందజేస్తాం. గతంలో పునాదులు పూర్తయిన భవనాలు తొలుత పూర్తి చేస్తాం. టెండర్లు దక్కించుకున్న జేఏడీ, హెచ్ఓడీ టవర్లను ఎన్సీసీ, ఎల్ఎన్టీసీ, షాపర్ పలోంజీ సంస్థలకు అప్పగిస్తాం. సిఆర్డీ సమావేశ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. ఈరోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం, భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే, హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కో ల్యాండ్కి ఒక రూల్లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2015లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతికి దాదాపు 35,000 ఎకరాలని సేకరించిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అప్పుడు రికార్డ్ పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రూల్స్ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జీటీ, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్,
రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేపించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా చేసే విధంగా కానివ్వండి. అదేవిధంగా సర్వే చేసేటప్పుడు సర్వేలో ఇబ్బందులు ఎదుర్కొని సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి. వీటన్నిటిని కూడా మరి ఈ రూల్స్ పొందుపరచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ని నిర్ణయించేటప్పుడు కూడా ఆధారంగా లేకపోతే పాస్పోర్ట్ ఆధారంగా యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సిఆర్డీ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. భూ సమీకరణపై 2015లో జారీ చేసింది నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 10,000 ఎకరాల అవసరం. ఇందుకోసం రైతుల నుంచి 45,000 ఎకరాలు సమీకరించాలని తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాంట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ఉన్నందున ఎక్కువ భూమి అవసరమవుతుందని స్పష్టం చేశారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించామని, రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రాజధానిలోని 29 గ్రామాలను ఆనుకొని అటు జాతీయ రహదారి, ఇటు కృష్ణానది యువతల ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో అదనంగా భూ సమీకరణ చేయనున్నామని ఆయన వెల్లడించారు. 2014-19లో 2015 జనవరి 1లో ఏదైతే ల్యాండ్ పూలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చామో సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫర్దర్గా చేసేదానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ డెసిషన్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సిఆర్డీ నోటిఫై చేయాలి. ఫస్ట్ నోటిఫై చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఎక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది తర్వాత చేస్తారు. ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నోటిఫై చేయడానికి ఇవాళ క్యాబినెట్ అలౌ చేసింది. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎటువంటి తేడా లేకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి, దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. దాని మీద జిఎస్టీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ కావాల్సిన, పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కావాలి. కాబట్టి షాప్స్ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాలు కావాలంటే మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక 10,000 ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది. 40-45 ఎకరాలు తీసుకుని, ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి. కనీసం ఒక 5,000 ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మార్టిగేజ్ చేసి చేయలేం. అందువల్ల ఒక 40-45 ఎకరాలు తీసుకోవటానికి నిర్ణయించాం. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు. ఈ లోపల ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ సంబంధించిన నోటిఫికేషను బహుశా నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్యాపిటల్ సిటీ 29 గ్రామాలంటే దానికి అనుకొని
అటు నేషనల్ హైవే అండ్ కృష్ణా రివర్ యువతల, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో. ఔటర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది, ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే, తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణా రివర్. ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీకి ఆనుకొని తీసుకునేది నిర్ణయించాం. ఏపీలో కూటమి ప్రభుత్వ సుపరిపాలన చూసి ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలరాయుడు విమర్శించారు. నిబంధనలు అతిక్రమించి పర్యటనలు చేస్తూ బల ప్రదర్శనతో 3 ప్రాణాలను జగన్ బలికొన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింగయ్య మృతిపై కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరును ప్రజలతో పాటు వైకాపా క్యాడర్ గమనించాలని కల్సెట్టి సూచించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్పృహ లేపడం దురదృష్టకరం. మన సంఘటన చూసాం, సింగయ్య ప్రమాదం. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతగాత్రుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు, చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో, దిష్టి తీసి ఎట్లా వెళ్తామో, ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సుపరిపాలన అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి. పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసుల్ని కూడా ధిక్కరించి, చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు, లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రజానీకం కానీ ఇతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు కానీ విస్మరణకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ లేదంటే నేను ఒక పౌరుడిగా అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ప్రణాళికబద్ధమైన ఆర్థిక పురోగతికి యువతలో నైపుణ్యాభివృద్ధి కీలకమని ఎంపీ కేశవ్ శివనాథ్ తెలిపారు. ప్రతి మండలంలో స్థానిక పరిశ్రమల అవసరాలు అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకుని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జగ్గయ్యపేట తిరువురు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికిపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయ్యిందని, ఈ రోజు జిల్లా సమగ్ర అభివృద్ధికి కీలకమైన దిశ కమిటీ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకార సమన్వయంతో అమలవుతున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పథకాల కార్యక్రమాల అమలులో లోటుపాట్లను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అన్నారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల సూచనలు పార్లమెంటు సమావేశాల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని, జిల్లా సమగ్ర అభివృద్ధికి మరిన్ని నిధులు సాధనకు కృషి చేయనున్నట్లుగా తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణంద సాకారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో పీఎం ఆవాస్ యోజన కింద 1,08,836 గృహాలు మంజూరు కాగా 75% గృహాల గ్రౌండింగ్ జరిగిందని, 22,293 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని అధికారులు వివరించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు సహాయాన్ని ఉపయోగించుకుని నిర్మాణాలను పూర్తి చేసుకునేలా లబ్ధిదారులు ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు.
ఈ అవకాశం ఇక్కడ రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని చాలా అడ్మైర్ అవుతూ ఉంటాను, ఎందుకంటే చాలా జిల్లాలు చూస్తున్నాను. అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులు సహకారంతో వెళ్తేనే జిల్లా డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ సహకారం జిల్లా అధికారులు, కలెక్టర్ గారు అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, అందరూ కావచ్చు, అంతేకాకుండా పీడీలు అందరూ కూడా నా కోఆపరేట్ చేస్తున్నారు. ఏ సమస్యలో నేను అడగగానే తీసుకొచ్చి నోట్స్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ. నేను ఈ సమావేశం లాస్ట్ టైం కూడా చెప్పాను, మనందరం కలిసి వెళ్తేనే జిల్లా బాగుంటుంది. నేనేదో మీ తప్పులో లేకపోతే మీరు మీ నోట్స్లో మిస్టేక్లు ఇచ్చారో ఎక్కడికైనా నేను ఇక్కడ రాలేదు. నా యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడైనా దొరుకుతుంది, రియల్ ఫ్యాక్ట్స్ కనుక మనం మాట్లాడుకోగలిగితే జిల్లాలో నా సపోర్ట్ ఎక్కడన్నా మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అధికారులతో కానీ ఏదైనా అవసరం ఉంటే ఐఎమ్ హియర్ ఏజ్ అ బ్రిడ్జ్. పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఎవ్రీ వార్డు, విలేజ్ కూడా సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని పెట్టేశారు. రేపు 28వ తారీఖు ఇంకో తారీఖు. సో సర్వేలెన్స్ అనేది ఈవెన్ ఎవ్రీ వార్డ్ ఆఫ్ ఎ విలేజ్లో కూడా వీ హ్యావ్ సర్వేలెన్స్ టుడే. కాబట్టి ఈ సర్వేలెన్స్ అనేది ఎందుకంటే చెప్తున్నానంటే మీకు కూడా యూజ్ అవుతుంది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో. ఇవన్నీ చేసుకుంటాం. అన్నింటిలోనూ జిల్లా ఎన్టీఆర్ జిల్లా నెంబర్ 1 కింద ఉండాలి. మన అడ్మినిస్ట్రేషన్ కానీ రాజకీయ నాయకులు కానీ అది హెల్ప్ఫుల్ అవుతుందని ఈ సంవత్సర కాలంలో నేను మీ ద్వారా ఒకటి చెప్పదలుచున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ ప్రధానమంత్రి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన విజయవాడ ప్రజలు వీళ్ళు నన్ను భారీ మెజార్టీతో, ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించారు. అటువంటి ప్రజలకు ఏదన్నా చేయాలనే ఫీలింగ్ తప్పితే నాకు వేరే ఆలోచనలు, నేను ఏ అధికారిని కూడా ఈరోజు ఇది చెప్పను. నాకు వర్క్ అనేది ఇంపార్టెంట్. ఈ జిల్లాని ఇండస్ట్రియల్గా, ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడమే నా యొక్క ముందు ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తా. మీరు ఏ మిస్టేక్స్ చేశారో కాదు, మిస్టేక్స్ ఉంటాయి రికార్డ్స్లో, హౌ టు కరెక్ట్ ఇట్ అనేది ఆలోచించుకుని మన మీటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా హౌసింగ్ డిపార్ట్మెంట్లో వచ్చినాయి సార్. అందులో సిఆర్డీఏ 23,000, అవి మనం ల్యాండ్ చూపించలేకపోయాం. 22,293 అయింది సార్. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్ లో ఉన్నాయి సార్. వర్క్ అనేది జరుగుతుంది సార్, పేమెంట్స్ అనేవి జరుగుతుంది సార్. గ్రామీణ మనకి ఉన్న ఫండ్స్ రూరల్ లో మెయిన్లీ కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది. అదేం చెప్పండి. అర్బన్ లో కానీ కొంచెం 1.8 ఇస్తున్నాము. అర్బన్ కి సంబంధించి గ్రామీణ కి 1.20 ఇస్తున్నాం సార్. దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్ గా అమౌంట్ అంటారు. ఇట్ ఇస్ సపోర్ట్ ఫర్ ది హౌస్ కన్స్ట్రక్షన్. అది ఆ 1,80,000లో 20,000లో అవుతుందని కాదు, అది గవర్నమెంట్ కూడా తెలుసు. సో చేసిన వాళ్ళకి ఒక మద్దతు. అదే అమౌంట్ అంటే రిగార్డింగ్ హౌసింగ్ వరకు నేను కూడా డిపార్ట్మెంట్ లో చేసి 500 కోట్ల రూపాయలతో మోసం చేసిన వైసీపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులందరూ తిరిగి వారి యొక్క సొత్తును వారికి ఇవ్వాలని టీడీపీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ లోనా సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. రాజకీయ ఊసరవెల్లి గోగుల రమణ అంటూ ఆయన కుమారుడు గోగుల విజయ్ ఒక్కడే దోషి కాదు, డైరెక్టర్ గా ఉన్న గోగుల రమణ భార్య అన్నపూర్ణమ్మ తండ్రి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ముందుకు సాగిన కుటుంబ సభ్యులు అందరినీ అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్న గోగుల రమణాన్ని తక్షణమే పోలీసులు అరెస్టు చేసి విచారించి దీనికి బాధ్యులైన అతని కుటుంబ సభ్యులందరిపై కేసులు నమోదు చేయాలని నినాదాలు చేశారు. సింగనగర్ లోనా సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు గోగుల రమణారావు ఇంటి ముందు టీడీపీ అనుబంధ ప్రజా సంఘాలకు చెందిన పలువురు ఆందోళన నిర్వహించారు. 500 కోట్ల రూపాయల స్కీమ్ లో గోగుల రమణ కుమారుడు గోగుల విజయ్ కుమార్ అతని కుటుంబ సభ్యులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే భాష, టీఎన్టీయూసీ అధ్యక్షులు గరిమెల్ల చిన్న, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గౌడ్లు మాట్లాడుతూ 500 కోట్ల రూపాయలకు పైబడి ప్రజలు మోసం చేస్తూ రియల్ ఎస్టేట్ పేరుతో, చిట్టీల పేరుతో, ఫైనాన్స్ పేరుతో వివిధ రూపాలలో దగా చేసి ప్రజలను మోసం చేసిన గోగుల విజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అతన్ని అరెస్టు చేయడమే కాకుండా మోసానికి పాల్పడిన కంపెనీకి సంబంధించిన కమిటీ మెంబర్లందరినీ దీనికి సహకరించిన గోగుల విజయ్ కుమార్ తండ్రి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణాను కూడా తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు. గతంలో అనేక మార్లు వివిధ కేసులలో ముద్దాయి అయినటువంటి గోగుల విజయ్ కుమార్ విజయవాడలోనే కాకుండా బాపట్ల, గుంటూరు, ప్రధానంగా హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని భువనగిరి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, విజయవాడ
వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజా ప్రతినిధులను అండతో గోగుల రమణారావు సహకారంతో మోసాలకు పాల్పడుతున్నాడని అన్నారు. ప్రజలను మోసం చేసి 500 కోట్ల రూపాయలకు ప్రజలను గోగుల రమణారావు కుటుంబం మోసం చేస్తుందని ఇప్పటికే హైదరాబాద్లోని పలు స్టేషన్లో కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడలో ప్రజా సంఘాలుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలుగా తాము ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే ఖండిస్తూ నష్టపోయినటువంటి బాధితులు అందరికీ వారి సొమ్మును వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వివరించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైసీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ గారి ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి రియల్ మోసం చేయడమే కాకుండా చిట్టీల పేరుతో స్కీముల పేరుతో ఇలా కొడుకు హైదరాబాద్లో మాదాపూర్లో ఇప్పటికే కేసు బుక్ అయి ఉంది. ఇలాగ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం. దానికి వైసీపీ నేతలు గోగుల విజయ్ కుమార్కి పూర్తి మద్దతుగా ఉండటమే కాకుండా ఇలా కంపెనీలో ఈ రియల్ ఎస్టేట్ రియల్ మోసం కంపెనీలో స్వయాన గోగుల రమణారావు గారి శ్రీమతి అన్నపూర్ణదేవి గారు కూడా ఇందులో డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళు కారులో తిరుగుతూ అక్కడ డబ్బంతా తీసుకొచ్చి విలాసాలకి ఇట్లా ఖర్చు పెడుతూ ఇక్కడ సింగనర్ ప్రాంతంలో కానీ ట్రెండ్సెట్లో కానీ ఇలా చాలా ప్రాంతాల్లో ఆస్తులు కొన్నమాట వాస్తవం. ఈ ఆస్తులన్నీ అమ్మి నిజమైన బాధితులకి వీళ్ళు ఈ డబ్బంతా కూడా వాళ్ళ చేరవేయాలని చెప్పి ప్రజా సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయ్ కుమార్ చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇదే నాయుడు. సింగనర్ ప్రాంతంలో ఎవరికైనా విజయ్ కుమార్ పేరు చెప్తే హడల్. ఎందుకంటే పగలు చాలా మానవతంగా చాలా సాంప్రదాయం కనపడతాడు. రైతులు కూడా చిందులేస్తూ ఉంటాడు, రౌడీజం చేస్తూ ఉంటాడు, దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు. సింగనర్ ప్రాంతాలుగా నాకు కూడా ఒకటిగా తెలుసు. ఇతను మోసాలు ఘరానాలు హైదరాబాద్ దాకా పాకిని ఆంధ్ర పరుగు తీశారు. ఈయనకి వత్తాసుగా ఈయన్ని కాపాడుకోవడం కోసమే గతంలో తెలుగుదేశం పార్టీ అతనికి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చినా కూడా వీటన్నింటినీ కప్పించుకోవడం కోసం, కొడుకుని కాపాడుకోవడం కోసం వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసం ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీలోకి వెళ్ళి బీపాలను తీసుకొని నిజమైన కార్యకర్తలను మోసం చేసి పార్టీ కూడా అతనికి ఇస్తే మమ్మల్ని మోసం చేసి ఆయన తీసుకొని ఇవాళ కొడుకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఉన్నాడు. నిజంగా పేద మధ్యతరగతి వాళ్ళు, ఆటో కార్మికుల దగ్గర నుంచి, మోటా వాళ్ళ దగ్గర నుంచి చిన్న చితగా ఉద్యోగం చేసుకునే ప్రతి వాడు కూడా రూపాయి పాపాయి దాచి కట్టిన డబ్బంతా వీడి మొహాన్ని కొడితే వాడు అక్కడ ఆస్తులను తీసుకొచ్చి ఇక్కడ తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద, అన్న పేరు మీద, తమ్ముడి పేరు మీద ఆస్తులు విచ్చలవిడిగా కొని వీళ్ళ నాన్న దుర్మార్గంగా సంపాదించింది కాకుండా కొడుకు దుర్మార్గంగా సంపాదించిన డబ్బులు వీళ్ళు ఒక హీరోయిజం చూపిస్తూ కొత్త కార్లు కొనటం, కార్లో తిరగడం, ఇప్పి క్రాప్లు తిరగడం, సినిమా హీరోని తీసుకొచ్చి ఈ కంపెనీలని ఓపెనింగ్లు చేయించడం ఇదంతా కూడా గతంలో మనందరం చూసాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మాజీ ఎంపీ కేసినేని నాని ప్రధాన అనుచరుడు గోగుల రమణ కుటుంబం ఇక్కడ చిట్టీల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో పేద వర్గాలను, రియల్ ఎస్టేట్ చిట్టీలు అంటే ఎక్కువ శాతం ఉన్నత వర్గాల నుంచి తీసుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా. అది కాకుండా 10 లక్షలు కట్టండి మీకు అంతకంత డబ్బులు ఇస్తాం, 50% ఎక్స్ట్రా ఇస్తాం, 20 లక్షలు కట్టండి మీకు అందుబాటులో ఉన్న వాటిని పొలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మోసం చేసి మధ్యతరగతి కుటుంబాలందరి దగ్గర కూడా 10 లక్షలు 15 లక్షలు దోచిన కాడికి దోచేసుకొని దాదాపుగా 400-500 కోట్ల వరకు మోసం చేసేసి ప్రజలందరినీ కోసేసి బోర్డు తిప్పేసిన ఈ గోగుల విజయ్ కుమారు, ఇతని వెనక అతని తండ్రి అప్పటి విజయవాడ మాజీ మేయర్గా ఉన్న, డిప్యూటీ మేయర్గా ఉన్న గోగుల రమణాస్తం ఉంది. అదేవిధంగా అతను సహకరించాడని కూడా చాలామంది బాధితులు అన్నారు. ఎందుకంటే ఇతను డబ్బులు కట్టే క్రమంలో ఇతన్ని డిప్యూటీ మేయర్ని కలవడానికి వెళ్ళేటప్పటికి అప్పుడు కేసినేని భవనం అంటే మాజీ ఎంపీ గారు కేసినేని నాని ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి చాలామంది బాధితులు డబ్బులు ఇచ్చినట్లుగా కొంతమంది బాధితులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో అన్ని స్టేషన్లో కూడా స్థానికులందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం సింగనార్ ప్రాంతానికి చెందిన అనేక మంది బడుగు బలహీన వర్గాలు, ఎక్కువ శాతం అందులో ఈ సింగనార్ ఏరియాలో ఎస్సీలు ఉండటం, మైనార్టీలు ఉండటం, అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ఉండటం, వాళ్ళని మోసం చేసి అందిన గాడి దోచుకొని వారు ఇష్టం వచ్చినట్లుగా జలసాలు చేసుకుంటూ కొత్త కార్లు కొని బిల్డింగులు కొనుక్కుంటా. అదేంటంటే ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు సమాధానం చెప్తా వచ్చారు, ఫోన్ ఎత్తి అదిగో ఇదిగో అని. ఇప్పుడు ఇంకా దౌర్జన్యానికి తెరదీసేసి ఇంటికి వస్తే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళరు అని బెదిరించడం కూడా జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాల తరఫున మా పోరాటం ఆపము, అదేవిధంగా కొనసాగిస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. ఇప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ గారి కుమారుడు విజయ్ ఎవరైతే ఉన్నారో చిట్టీల పేరుతో అనేక మందిని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రానికి కూడా తెలంగాణకు కూడా పాకి వీటిని ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా పాకి అనేక మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అవి చూస్తే ఇందులో మధ్యతరగతి కుటుంబాల కంటే కూడా దిగువ కుటుంబాలు వాళ్ళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అని చెప్పి మీకు డబ్బులు అవుతాయని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసి ఇప్పుడు బోటు తిప్పేసినటువంటి పరిస్థితి ఘటన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదవుతుంది, వెలుగులోకి వచ్చింది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా. అలాగే ఇప్పుడు ఆ బాధితులు చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరీ పేద దిగువ కుటుంబానికి చెందిన వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇలాగా ఇచ్చేస్తున్నారు. మాకు కాయా కష్టం చేసుకొని రూపాయి పాపాయి అప్పులు సొప్పులు చేసుకొని ఏదో ఒక స్థలం వస్తుంది కదా ఇది వస్తుంది కదా అని చెప్పేసి మేము చేసాము, మాకు తీసుకెళ్ళి మీకు స్థలం రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాము, ఒకవేళ డబ్బులు డబుల్ అవ్వకపోతే అని చెప్పి మాకు ఆశ చూపించారు. మేము నిజం అనుకొని నమ్మి మేము కట్టాము. ఈ రోజుని చూస్తే మా పరిస్థితి బతకాలా చావాలా, అసలు మేము చావడానికి బతకడానికి మధ్యలో ఊసులాడుతున్నామని చెప్పి ఇచ్చేస్తూ చాలామంది ఇచ్చేస్తున్నారు. దానికి ఆ కుటుంబాలన్నిటి కూడా న్యాయం జరిగేదా కూడా ఈ ప్రజా పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి చెప్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఆ కంపెనీ ఏవి ఇన్ఫ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆస్తుల్ని ఇచ్చేసి ప్రభుత్వం దీన్ని చొరవ చేసుకొని ఆస్తులన్నీ ఇచ్చేసి పేదలకు అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఎన్నికల వైఎస్ఆర్సీపీ ఓడిపోయాకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉనికి కోసం బల ప్రదర్శనలు చేస్తున్నారని, జనం మర్చిపోతారని ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి ఒక్కరోజు జనంలోకి రాని జగన్ ఇప్పుడు తన ఉనికిని చాటుకునేందుకే పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని ఆమె విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్ కారు కిందే పడి కార్యకర్త చనిపోయినా కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. అధికారంలో ఉండగా కుంభకోణాలకు పాల్పడి ఇప్పుడు జనాలకు వస్తున్నారని ధ్వసమెత్తారు. 100 మందికి అనుమతి ఇస్తే 1000 మంది ప్రదర్శన చేస్తున్న జగన్కు ఎలాంటి ఆంక్షలు ఉండటం లేదని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వం జగన్కు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. బల ప్రదర్శన కోసం జనాన్ని కొంటున్నట్లే పోలీసులు కూడా కొంటున్నట్లుగా ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని, కారు కింద తొక్కేసే వారికి అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా మోసగిస్తుందని, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సూపర్ ఫ్లాప్ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా, ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సందర్భంగా సింగే అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర
కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లుగా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసుల్లో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా మార్చారు. ఈ కేసులో జగన్ ను A2గా పేర్కొని పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసు నోటిఫికేషన్ తో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ ఇళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అంతేకాదు సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చునర్ AP40 DH2349 వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నైపుణ్యాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష. ఆధునిక సాంకేతిక తగినట్లుగా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతి రాజధాని సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. భూ సమీకరణపై 2015లో జారీ చేసిన నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.